నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. సో బంగారం వెండి హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. రోజు రోజుకి వీటి రేటు ఇంకా తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇంకా ఇబ్బంది బాధ పెట్టేలాగా పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో అసలు ఈ రేట్లు నిజంగా ఎంతవరకు పెరుగుతాయి, అసలు తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఈ రేట్లు పెరగడానికి ఉన్న ఏవైతే రీజన్స్ ఉన్నాయో అవన్నీ ఏంటి, అసలు ఏం జరగబోతోంది, ఈరోజు మనం కంప్లీట్ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో యాక్చువల్గా బంగారం వెండి అనేది నిజంగా అసలు ఏ రేంజ్లో పరుగులు పెడుతుందో చెప్పలేము. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1.5 లాక్ వచ్చేస్తుంది గోల్డ్ 24 క్యారెట్స్. ఇంకా ఈ వెండి ఏమో 3,30,000 దాటేసింది. అసలు అంటే గతంతో ఒక 2-3 నెలల నుంచి చూసుకుంటే వేరియస్ చేంజ్ ఉంది. సో ఎందుకు ఇంత రేంజ్ లో పెరుగుతోంది, ఏంటి వీటి వెనుక ఉన్న పరిస్థితులు ఏంటి? బేసికల్ గా వరల్డ్ వైడ్ గా ఉన్న పొలిటికల్ ఉన్న అన్సర్టనిటీ వల్ల అనుకోవచ్చు అండి. అండ్ రెండోది ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. మనం 5 years బ్యాక్ తో ఇప్పుడు మనం కంపేర్ చేసాం అనుకోండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అంటూ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా యూసేజ్ ఎక్కువ అవుతుంది. అంటే ఇండియాలో చూసుకోండి, లాస్ట్ 1 year లోనే 25 లక్షల కార్లు తయారు చేసాం మనం, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలోనే. 2-wheeler 4-wheelers ఏమైనా కావచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఎంతో కొంత మన సిల్వర్ వాడతాం, కండక్టర్ లాగా పనిచేయడం కోసం మనం వాడుతూ ఉంటాం. డేటా సెంటర్లు అని చెప్పేసి, సోలార్ ప్యానల్స్ అని చెప్పేసి ఇలా ఇలా అన్నింటిలో వాడుతూ ఉంటారు. అంటే వరల్డ్ వైడ్ గా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ కి డిమాండ్ పెరుగుతుంది. రెండోది మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది రాను రాను. మైనింగ్ తగ్గుతుంది. అంటే కొత్తగా మైనింగ్ యాక్టివిటీ బిగిన్ చేసినా సరే అంత ఈజీ కాదు ఓవర్ నైట్ లో దాన్ని డెవలప్ చేయటం. ఎందుకంటే సిల్వర్ అది ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేసి చూడాలి, వాటిని తోమాలి, దాన్ని బయట తీయాలని చాలా టైం పడుతుంది. అందుకని ఓవర్ నైట్ సప్లై చేయడానికి అక్కడ ఏం లేదు. ఒకటి మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది, ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతూ ఉంది. అదే టైంలో ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వరల్డ్ వైడ్ గా ఈ గోల్డ్ సిల్వర్ ని స్టోర్ చేయడం బిగిన్ చేసినాయి ఎంతకంత తగ్గడం కోసం. ఇవన్నీ ఎందుకు అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికా వాళ్ళు చేస్తున్న ఈ టారిఫ్ వార్ వల్ల ఏంటంటే అమెరికన్ కంట్రీ ఎకానమీ మీద ఎఫెక్ట్ అయ్యేలాగా అందరూ యుఎస్ లో ఇంతకుముందు యుఎస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ సెంట్రల్ బ్యాంక్ సరే మినిమం 4% గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. అండ్ వరల్డ్ లో ఎన్ని అన్సర్టనిటీస్ వచ్చినా సరే అమెరికన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం 4% యుఎస్ సెక్యూరిటీస్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఆ డాలర్ వీక్ అవుతుంది. ఈ సంవత్సరం డాలర్ 80% వీక్ అయింది, అంటే 80% డ్రాప్ అయింది. రీజన్ ఓన్లీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు. ఒకటి అమెరికన్ ఎకానమీ, రెండు ట్రంప్ అనుకోవచ్చు. మొత్తానికి ఏదైనా కావచ్చు, అమెరికన్ ఎకానమీ వీక్ అవుతున్న మాట వెరీ క్లియర్. డాలర్ అయితే 80% డ్రాప్ అయింది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి లాసే కదా. అందుకని ఆల్టర్నేటివ్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ కలిపి మూవ్ అయ్యారు. ఊహించుకోండి, ఇండియాలో 1 year బ్యాక్ వరకు కూడా టోటల్ ఆర్బీఐ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ లో 3% గోల్డ్ ఉండేది. రెస్ట్ ఆఫ్ ది మనీ అంతా గోల్డ్ లేదు, యుఎస్ బాండ్స్ కానీ లేకపోతే మన ఇండియన్ రూపీలుగా నిల్వ ఉండేది. ఇప్పుడు దాన్ని 13% మార్చారు గోల్డ్ ని. అంటే గోల్డ్ పర్సెంటేజ్ ఎంత పెరిగిందో చూడండి. అంటే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఇంత ముందు 400 టన్నులు గోల్డ్ ఉంటే ఇప్పుడు 850 టన్స్ గోల్డ్ అయింది. అట్లా ప్రతి సెంట్రల్ బ్యాంకు వరల్డ్ వైడ్ గా యుఎస్ సెక్యూరిటీస్ కి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ స్టోర్ చేయడం బిగిన్ చేసింది వరల్డ్ వైడ్ గా. అండ్ రెండోది, చైనా వాళ్ళు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా వాళ్ళు కొంటనే ఉన్నారు గోల్డ్ అదే పనిగా, గోల్డ్ కి. అండ్ ఈవెన్ పబ్లిక్ కూడా అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ. రేట్ పెరిగిద్దేమో అనే ఆలోచనతో కూడా ముందు కొనేసి పెట్టుకుంటున్నారు. ఏదన్నా కావచ్చు, ఇండియాలో కల్చరల్ హ్యాబిట్స్ గోల్డ్ బయింగ్ అనేది మన వ్యవస్థలో ఒక పార్ట్, అది ఒక సంప్రదాయం భాగం. అందుకని న్యాచురల్ ఇండియాలో ఎప్పటికీ అది డిమాండ్ ఉంటుంది ఎంతకంత. కాకపోతే వరల్డ్ వైడ్ గా ఉన్న అన్సర్టనిటీస్ వల్ల వరల్డ్ వైడ్ గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొనడం వల్ల ఇంకా డిమాండ్ ఎక్కువ అవుతుంది, పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు కాబట్టి మనం కళ్ళ ముందు చూసేది ఒక చరిత్ర. అంటే డాలర్ ని డౌన్ అయ్యే కొద్దీ దానికి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ రీప్లేస్ అయిపోతుంది అనమాట. అంటే ఇది కరెన్సీ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కూడా రిస్క్ తగ్గించుకునే భాగంలో పార్ట్గా గోల్డ్ కొనుక్కుంటూ పోతున్నాయి. దాంతో ఒకసారిగా గోల్డ్ డిమాండ్ పెరిగిపోయింది. మీరు పర్టికులర్ కోవిడ్ తర్వాత కానీ చూసుకుంటే క్లియర్ గా గోల్డ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది ఎంతకంత. బట్ ఈ ఇయర్ మాత్రం 2025 లో మాత్రం పీక్ లెవెల్ పెరిగింది. లాస్ట్ 1 year లో గోల్డ్ పెరిగింది 78% అండి. 78%. అంటే 20 years తర్వాత బిగ్గెస్ట్ మూవ్ అది. 20 years తర్వాత. అవును. ఎంత అంటే ఈ సంవత్సరం ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ 2025 పర్టికులర్ గా మనం ఈ పిహెచ్డీలు ఎకనామిక్స్లో చేసినా లేదా ఎంబీఏలు చేసినా సరే, మనకన్నా మన మామ్స్ మన నాయనమ్మలు మనకన్నా తెలియకల్లో ప్రూవ్ అని ఇయర్ అనమాట ఇది. వాళ్ళు ఎప్పటి నుంచో గోల్డ్ ఏదో ఒక సందర్భంలో కొంటనే ఉన్నారు. మనం వాళ్ళని కాదని ఈక్విటీ మార్కెట్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, లైఫ్ స్టైల్స్కి అలవాటు పడి కార్లు అంటున్నాం, వెటర్నిటీ అన్నావు. బట్ వాళ్ళు చేసిన పని ఎంత ముందు చూపుతో చేశారు అనేది
ఇప్పుడు 2025 లో అర్థమవుతుంది. మనకు ప్రూవ్ అవుతుంది. ఎంత అంటే 20 ఇయర్స్ ఉన్న రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయిందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు ఈక్విటీలో పెట్టే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈక్విటీ ఆల్టర్నేటివ్ కాదండి. ఈక్విటీకి ప్యారలల్ కూడా ఈ మెటల్స్ లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వస్తుంది. ఇంకా ఎందుకంటే అందరూ మూవ్ పర్ఫార్మెన్స్ డస్ మ్యాటర్ అయిపోతున్నారు. కదా. అందరూ మూవ్ యా అయిపోతున్నారు. అందుకని ఇప్పుడున్న మార్కెట్ లో ఒక సింగిల్ అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఎంత రిస్కో మనకి ఈ సంవత్సరం అర్థమవుతుంది. బిట్ కాయిన్ 1 year లోలో ఉంది. ఓకే. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది బాగా. అండ్ ఒక పక్క చూస్తే వరల్డ్ వైడ్ ఉన్న అన్సర్టనిటీ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ సిల్వర్ కొనడం చేసినాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ నిర్ణయాల పుణ్యం అంటూ చెప్పేసి అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫియట్ కరెన్సీ మీద నమ్మకం పోయింది. ఓకే. అంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా మనకి చూస్తున్నాం. అవి కూడా కొంతవరకు అవును. మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే అల్ట్రా రిచ్ వాళ్ళందరికీ ఏంటంటే ఉన్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలని క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా గోల్డ్ సిల్వర్ వాళ్ళు ముందుకు వచ్చేస్తాయి. రైట్. దాంతో వరల్డ్ వైడ్ గా గోల్డ్ ని అబ్నార్మల్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత అంటే స్పెక్యులేషన్ సిగ్గుపడేలాగా బిట్ కాయిన్ ఎందుకు పనికిరాదనే రేంజ్ లో పెరుగుతుందండి. ఉదయం సూర్యుని కన్నా ముందే ఈ 2 పెరిగి ఉంటున్నాయి ఎవ్రీడే. నిజం. సిల్వర్ చూడండి 2 days బ్యాక్ 3 lakh ఉండేది. మనం 3 lakh డిసెంబర్ కల్లా చేరిద్దేమో అనుకున్నాం. అవును. అది జనవరికే చేరింది. ఈ రోజు 2 days తర్వాత ఈ రోజు చూస్తే 3 lakh కాదండి 3,30,000 ఉంది. ఈ లెక్కన 4 lakh కూడా చేరిద్దా అంటే ఏమి మేబీ 1 week లో చేరిన పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ స్పీడ్ చూస్తే ఈవెన్ 1 week కూడా ఒకప్పుడు 4 lakh సిల్వర్ అంటే ఎవరు నమ్మరండి. అసలు 3 lakh అన్న ఎవరు నమ్మరు. 1.5 lakh మధ్యలోనే అంటే ఆ స్పీడ్ చూడండి ఎంత అగ్రెసివ్ ఉందో, చాలా స్పీడ్ పెరుగుతుందండి. అండ్ డెఫినెట్ గా ఇది ఎవరో కావాలని చేసింది కాదు, లేకపోతే ఇన్ఫ్లేషన్ కి ఆల్టర్నేటివ్ గా వస్తుంది కాదండి. మన కళ్ళ ముందు ఒక చరిత్ర తిరగబడుతుంది, మారిపోతుంది అనమాట. అదేంటంటే యుఎస్ డాలర్ కి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం బిగిన్ అయింది. అది మనం ఒప్పుకోవాలి ఇంకా. కాబట్టి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీకి ఆల్టర్నేటివ్ గా ఈ 2 మెటల్స్ రియల్ అసెట్స్ అంటాం వీటిని, ఈ మూవ్ స్టార్ట్ అయినాయి. ఓకే. అయితే ఇప్పుడు డాలర్ అంటే దాని ధర పడిపోవడం కావచ్చు, అమెరికాలో సంకొన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఒకవేళ సెట్ అయిపోయి అమెరికా డాలర్ మళ్ళీ ఒకవేళ పెరిగితే పుంజుకుంటే మళ్ళీ వీటి రేటు ఏమన్నా కొంచెం నార్మల్ గా వచ్చే అవకాశం డెఫినెట్ గా. ఎందుకంటే అసెట్స్ ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ తా ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ డల్ అవుతుంది, ఆ మనీ అంత లేదు, ఇంకొక అసెట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ అసెట్ డల్ అయిపోయింది అనుకోండి, ఇంకో అసెట్ కి మూవ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం చూసాం అనుకోండి, బిట్ కాయిన్ 1 year లోలో ఉంది. 1 year లోలో ఉందంటే ఆ మనీ అంత ఎటు మూవ్ అవుతున్నట్టు, ఎవరో ఒకళ్ళు అమ్మితేనే కదా అది డ్రాప్ అయ్యేది. ఆ మనీ అంతా ఏంటంటే గోల్డ్ సిల్వర్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు అట్లా అనమాట. రేపొద్దున వేరే అసెట్స్ అట్రాక్టివ్ కనపడుతుంది అనుకోండి, వీటిని అమ్మేసేసి వాటికి మూవ్ అవుతుంటారు. ఓకే. సో అంటే తగ్గే అవకాశం ఉందా అంటే డిమాండ్ తగ్గితే మాత్రం తగ్గుద్ది అనుకో. ఇప్పుడు ఉంది యాక్చువల్ రియల్ డిమాండ్ అయితే ఖచ్చితంగా కాదు, రియల్ది కాదు, డెఫినెట్ కాదు. బేసికల్ అక్కడ ఏం జరుగుతుందంటే వరల్డ్ వైడ్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కూడా ఇంత పెద్ద మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 1 year లో ఒక గోల్డ్ ఒకటే ఆల్మోస్ట్ 75% పెరిగింది, అండ్ సిల్వర్ అయితే 205% పెరిగింది, 205%. అది టూ మచ్ బిగ్ మూవ్స్ అనమాట. ఇంత పెద్ద మూవ్స్ ఎందుకు జరుగుతాయి, నిజంగా రియల్ డిమాండ్ ఉందా అంటే ఇండస్ట్రీ వైజ్ డిమాండ్ ఉన్నమాట నిజం. అది వెండికి కదా ఎక్కువ, వెండికి. ఈవెన్ గోల్డ్ కూడా ఎంతో కొంత డిమాండ్ పెరుగుతూనే ఉంది కొంతవరకు. అండ్ రెండోది ఇండస్ట్రియల్ ఐ మీన్ మైనింగ్ యాక్టివిటీ చాలా స్లో అయిన మాట నిజం. అంటే పబ్లిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్సర్టనిటీ తోటి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నమాట నిజం. బట్ ఈ 3 reasons తోటి నిజంగా సిల్వర్ 205% పెరగాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా లేదు. మీరు అన్నట్లు ఇప్పుడు మైనింగ్ ఆపేశారు, తగ్గించారు అన్నారు అంటే ఈ సిల్వర్ నీడ్ ఉంటుంది అంటే సంవత్సరానికి ఇంత నీడ్ ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలిసే ఉంటుంది. మైనింగ్ యాక్టివిటీ అంటే ఇప్పుడు యాపిల్ ఫోన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేయొచ్చు, డిమాండ్ వస్తా ఉంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, మ్యాన్ మేడ్ కాబట్టి. బట్ సిల్వర్ ఇలా కాదు, అది నేచురల్ గా ఉన్న మైనింగ్ లో ఉన్న నుంచి రావాలి బయటికి. ముందు రియలైజ్ అవ్వలేదా? రియలైజ్ అయ్యే అనే బదులు లాస్ట్ ఇయర్ కూడా ఇదే యాక్టివిటీ ఎంతకంత ఉంది కదా, ఎందుకు సడన్ గా ఈ స్పైక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫార్మేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే రియల్ గోల్డ్ కన్నా, రియల్ సిల్వర్ కన్నా కూడా ఈ పేపర్ అసెట్స్ మీద బెట్ కాసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే ఇండియా 3rd బిగ్గెస్ట్ ప్లేస్ వరల్డ్ లోని. అమెరికాలో $45 billion పెట్టారు గోల్డ్ ఈటీఎఫ్స్ మీద, తర్వాత చైనా వాళ్ళు పెట్టారు. 3rd ఇండియాలో $4 billion పెట్టారండి. అంటే ఇండియాలో ఇవాళ రోజున ఇప్పుడు మన January 20th ఉన్నాము, 100 టన్నుల గోల్డ్ ఇన్వెస్ట్ చేశారండి అచ్చం ఈటీఎఫ్ ఫార్మేట్ లో. ఈటీఎఫ్స్ లో పేపర్ అంతే అది. బట్ దానికి ఆల్టర్నేటివ్ గా బ్యాక్గ్రౌండ్ లో అయితే వాళ్ళు ఫిజికల్ గోల్డ్ అయితే స్టోర్ చేస్తుంటారు కదా. అంటే ఇలా పేపర్ అసెట్స్ మీద బెట్ కాసే వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు వరల్డ్ వైడ్ గా. ఎంత అంటే ఒక రిపోర్ట్ ప్రకారం ఫిజికల్ గా ఉన్న 1 kg సిల్వర్స్ తో పోల్చుకుంటే 400 kgల సిల్వర్ బెట్టింగ్ ఈ పేపర్ అసెట్స్ మీద రన్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఇంక పెరగదు, ఇది ఇంక పెరగదు అని చెప్పేసి దీన్ని షార్ట్ సెల్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అది పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వీళ్ళందరూ అనమాట. ఇది ఎప్పుడైతే పెరుగుతుందో
మళ్ళీ దాని పొజిషన్ క్లోజ్ చేయాలి కదా, అవును. దీనికోసం చెప్పి వీళ్ళు మళ్ళీ కొంట ఏం చేస్తున్నారు, అది ఇంకా ముందు పోతుంది. ముందుకెళ్తుంది. ఇట్లా ప్రతి లేయర్ లో కూడా ఈ షార్ట్ స్క్వీజ్ అంట మనం, ఈ షార్ట్ సెల్ స్టక్ అయిపోవడం వల్ల అది పెరుగుతుంది అనమాట. అందుకనే నిజంగా ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే 200% పెరగాల్సిన అవసరం లేదు 1 year లోనే. అవసరం లేదు, రైట్. బట్ వరల్డ్ వైడ్ ఉన్న అన్సర్టిటీ దాన్ని హెల్ప్ చేస్తుంది, అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ హెల్ప్ చేస్తుంది. ఈ షార్ట్ కుట్లు అందరూ స్టక్ అయిపోవడం వల్ల వాళ్ళు రికవరింగ్ వల్ల బీన్ అవుతుంది. రైట్. అయితే ఈ షార్ట్ కుట్లు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఇది మూవ్ అవుతుంది, ఆ తర్వాత ఇది ఆగిపోతుంది డెఫినెట్ గా. అంటే అక్కడే ఆగిపోతుందా, డౌన్ అయ్యా? డెఫినెట్ గా ఏంటంటే ఇది ఎంత, దీని ఫర్బాలిక్ మూవ్స్ అంటారు, ఎంత స్పీడ్ గా మూవ్ జరిగితే అంతే స్పీడ్ తో బ్యాక్ వెళ్ళిపోతుంది, పడిపోవాలి, ఖచ్చితంగా పడిపోవాలి. Actually అదే స్పీడ్ పెరుగుట తోటి. విరుగుట కొరికేనది ఒక సామెత. కానీ ఏ రోజు ఆ రోజు కొత్త విషయాలు యాడ్ అవుతా ఉన్నాయి వరల్డ్ వైడ్ అన్సర్టనిటీస్. ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ ఇష్యూ ఇంత ముందు లేదు కదా, 1 month బ్యాక్ ఈ ఇష్యూ లేదు కదా. Exactly. అందుకని ఇక్కడ ఇది గోల్డ్ ఆగిపోద్ది, సిల్వర్ ఆగిపోద్ది అనే లోపలనే వరల్డ్ వైడ్ గా ఏదో ఒకటి అన్సర్టనిటీ బీన్ అవుతుంది, రైట్. మళ్ళీ ఇది ర్యాలీ బీన్ అవుతుంది, మళ్ళీ ర్యాలీ. సేఫ్టీగా ఇదే చూస్తాం కాబట్టి అట్లా వరల్డ్ వైడ్ గా ఉన్న థింగ్స్ అన్ని దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఈ 25-26 లో వన్ ఆఫ్ ది హీరో ఆఫ్ ది అసెట్స్ అంటే మాత్రం డెఫినెట్ గా గోల్డ్ అండ్ సిల్వర్. అందుకే వాటి మన రియల్ అసెట్స్ అంటాం వాటిని. Right. ఈ పేపర్ అసెట్స్ తో పోల్చుకున్నప్పుడు అవును. ఇది ఎప్పుడు బాగా గ్రో అవుతాయి అంటే ఎప్పుడైతే వరల్డ్ వైడ్ గా మెంటల్ గా కావచ్చు, లేకపోతే Stability ఫిజికల్ miss కావచ్చు, అవుద్దో. అన్స్టేబిలిటీ ఉన్నప్పుడు ఆ ఫియర్ లోంచి బయట రావడం కోసం రియల్ అసెట్స్ కొంటా ఉంటారు అనమాట. రైట్. సో అందుకని గోల్డ్ సిల్వర్ కు నిజంగా తగ్గుతాయి ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్ గా సపోర్ట్ చేస్తున్నామని కండిషన్స్ అన్ని కూడా, అది ముంగా మూవ్ అయ్యే ఛాన్సే ఉంది అది అన్ని నార్మల్ కండిషన్స్ కి వచ్చేంత వరకు. అయితే ఎక్కడ దాకా మూవ్ అవుతే మనం చెప్పలేము, ఎందుకంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు మళ్ళీ +7, నిన్న 7, 14% మూవ్ సింగిల్ డే మూవ్ అయ్యేంత ఇండస్ట్రియల్ డిమాండ్ సడన్ గా ఏం రాదు కదా. ఇండస్ట్రియల్ అయితే కాదు. సో ఈ షార్ట్ స్క్వీజ్ వల్ల ఇది మూవ్ అవుతుంది. ఎంతకాలం మూవ్ అవుతుందో మనకు తెలియదు. ఒకవేళ పట్టం స్టార్ట్ అయినా సరే ఇదే స్పీడ్ ఉండొచ్చు కిందకి కూడా, కింద కూడా ఇంత ఇదే స్పీడ్ తో ఉంటుంది, ఎందుకంటే అందరు ప్రాఫిట్ బుకింగ్ ఒకేసారి స్టార్ట్ అవుద్ది కదా. డెఫినెట్లీ అందరూ ఒకసారి వరల్డ్ వైడ్ కాదు, ఒక రోజు ఒకరిద్దరు కాదు, ఎందుకంటే హ్యూజ్ ప్రాఫిట్స్ లో ఉన్నారు, రైట్. 205% ప్రాఫిట్స్ లో ఉన్నారు. డెఫినెట్ గా అందరూ ఒకేసారి బయటపడడం ట్రై చేస్తారు. అది పట్టణం స్టార్ట్ అయినా కూడా ఇంతే 5% 10% సింగిల్ డే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంటే మళ్ళీ పాత రేట్స్ దరిదాపుల్లో అంతైతే రావు, అంతైతే ఉండవు కానీ, ఎందుకంటే ఎకానమీ సపోర్ట్ చేస్తుంది, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి ఆ రేంజ్ మళ్ళీ రావు. కానీ మేబీ ఫిబొనాకీ రూల్స్ ప్రకారం ఏంటంటే మనం 23, 38%, 50% ఇలా అంటాం అనమాట. ఆ లెవెల్స్ దాకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం గోల్డ్ ఇప్పుడు 1,50,000 అనుకున్నాం కదా, మంచి డిస్కౌంట్ అంటే మేబీ 1,20,000, అంతే తప్ప నీవు తిరిగి మళ్ళీ 70,000 80,000 వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు సిల్వర్ 3,30,000 అన్నాం కదా, మేబీ 2.5 lakh దాకా అలా రావచ్చు, అంతే తప్ప టూ మచ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు పెరిగినంత రేంజ్ లో ఎంత పర్సెంటేజ్ కొంతవరకు అయితే తగ్గొచ్చు అంటారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు డాలర్ అన్నారు, అది ఒకవేళ పుంజుకోలేదు అనుకోండి, కొత్త కరెన్సీ ఏదైనా ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది అంటే ఇప్పుడు సరే వేరే కరెన్సీ ఏదైనా రీప్లేస్ చేసినా, లేకపోతే బ్రిక్స్ కంట్రీస్ అన్ని కలిపి ఒకటి పెడదాం అనుకుంటున్నాయి, సో ఒకవేళ అవి అలాంటివి వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే? నో, ఇప్పుడు ఇంత ముందు ఉన్న కండిషన్ వేరు. ఒకప్పుడు ఫ్రెంచ్ కరెన్సీ ద వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కరెన్సీ లాగా ఉండేది. తర్వాత లండన్ వాళ్ళు వరల్డ్ వైడ్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ కరెన్సీ పౌండ్ ఉండేది వరల్డ్ వైడ్ గా. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అమెరికా వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి డాలర్ ఆ ప్లేస్ తీసుకుంది అనమాట. తర్వాత ఈ డాలర్ సౌదీ వాళ్ళతోటి పెట్రో డాలర్ ఒప్పందం అంటారు. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే పెట్రోల్ మొత్తం వరల్డ్ వైడ్ కంపల్సరీగా డాలర్లో నమ్మాలని చెప్పేసి ఆ ఒప్పందం చేస్తున్నారు కాబట్టి డాలర్ కి రిజర్వ్ స్టేటస్ వచ్చింది, వరల్డ్ వైడ్ గా డాలర్ వాడటం బిగిన్ చేశారు. అట్లా రెండో ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా డాలర్ మోనోపలిగా వరల్డ్ రిజర్వ్ కరెన్సీలుగా లీడ్ చేస్తా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమెరికా వాళ్ళు ఈ టారిఫ్ వార్ అని ఎప్పుడైతే అన్నారో, ఎప్పుడైతే రష్యా వాళ్ళ మీద వాళ్ళ అసెట్స్ అని ఫ్రీజ్ చేశారో వరల్డ్ ఒకసారి ఉలిక్కిపడింది. ఫ్యూచర్ లో మనం కూడా డాలర్లో పెడితే మన అసెట్స్ కూడా ఫ్రీజ్ చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఆ థాట్ లో నుంచి వచ్చిందే ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవటం. గోల్డ్ కొన్ని హిస్టరీ ఏంటంటే 3,500 సంవత్సరాల నుంచి కూడా అది కరెన్సీలా ట్రీట్ చేశారు దాన్ని. అది ఎప్పుడు ఫిజికల్ గా ఉంటది కాబట్టి దానివల్ల ఎలాంటి భయాలు ఉండవు. అందుకని అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఒకేసారి ఏంటంటే ఇక రిజర్వ్ తగ్గించుకుంటూ వస్తుంది, గోల్డ్ పెంచుకుంటూ డాలర్ లో తగ్గించుకుంటూ రావటం వల్ల ఈ వచ్చింది అనమాట. అయితే డాలర్ ని ఓవర్ నైట్ లో రీప్లేస్ చేస్తారంటే లేదు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వాడే కరెన్సీలో డాలర్ ఒకటే ఇప్పటికీ స్టిల్ 50% ఉంది వాట. అది మేబీ స్లోగా తక్కువ 20కి 30కి వస్తుంది. కానీ డాలర్ కి ఆల్టర్నేటివ్ ఏదైనా కరెన్సీ వస్తే అంటే ఇప్పుడున్న కండిషన్ లో ఏ ఒక్క దేశం కూడా దాన్ని ఫిల్ చేయలేదు. అందుకని ఎక్కువ సార్లు ఏమవుతుందంటే లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు మనం రష్యాకు రూబుల్లో మనం వాళ్ళ దాంట్లో ట్రేడ్ చేస్తున్నాం, మనం చైనా ఇట్లా లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటారు. అంటే వెనకటి రోజుల్లో బాటల్ సిస్టమ్ అంటాం కదా, మళ్ళీ ఆ టైప్ సిస్టమ్ కి వస్తుంది తప్ప బట్ గోల్డ్ కి ఆల్టర్నేటివ్ డాలర్ కి ఆల్టర్నేటివ్ వెళ్ళదు. లేదు ఇంకా చెప్పాలంటే గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీలు వస్తాయి.
గోల్డ్ బ్యాక్. అంటే గోల్డ్ తోటి కంపేర్ చేసుకుంటూ ఉండే కరెన్సీలు వస్తాయి. బహుశా బ్రిక్ అండ్ కరెన్సీస్ వాళ్ళు కూడా వాళ్ళు అదే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. డాలర్ రిజర్వ్ స్టేటస్ తగ్గిపోతుంది, డాలర్ మీద జనాలకి నమ్మకం పోయింది, పేపర్ కరెన్సీ మీద జనాలకి నమ్మకం పోయింది, అమెరికా మీద రోజుకొక డైలాగ్ తోటి ఆ పొజిషన్స్ కి వీక్ అయిపోయింది వరల్డ్ వైడ్. కాబట్టి మీరు ఊహించండి, నోబెల్ బహుమతి ఇచ్చిన వాళ్ళకి లెటర్ రాసేసి నాకు ఇవ్వలేదు కాబట్టి అమెరికా ఫస్ట్ నిదానంతో నేను అమెరికా ప్రయోజనాలు కాపాడుకుంటా అని డైరెక్ట్ గా ఆ కమిటీ వాళ్ళకే లెటర్ రాసేది. అలాంటి పేషెంట్ మన హిస్టరీలో ఎప్పుడు చూడలేదు. అండ్ నాటో పార్ట్నర్ డెన్మార్క్ అనేది నాకు అది కావాలంటున్నాడు, ఏదో చాక్లెట్ కావాలన్నట్టు కంట్రీని కావాలి అంటున్నాడు. మనం అలాంటి హిస్టరీ ఎప్పుడు చూడలేదు. అందుకని హిస్టరీలో ఏంటంటే ఫస్ట్ టైం మన అసెట్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే క్వశ్చన్ ఎరైజ్ అయింది. ఆల్టర్నేటివ్ గా గోల్డ్ సిల్వర్ ప్రైస్ రైజ్ అవుతున్నాయి. రైట్ అండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బంగారం తర్వాత వెండి పరుగులు తీస్తోంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అందరు కాపర్ అంటున్నారు. నిజంగా నెక్స్ట్ కాపర్ కూడా ఇవే రేంజ్ లో పరుగులు తీస్తుంది అంటారా? కాపర్ రేట్ కాపర్ ఇలా 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 పెరిగిద్ది లేదా మనం చెప్పలేం కానీ, బట్ ఒకటి పెరిగితే ఆటోమేటిక్ గా దాని సబ్సిడీస్ ఇంకోటి ఆ ప్లేస్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సిల్వర్ ఉంది అనుకోండి, అంటే 3 years బ్యాక్ 3 years బ్యాక్ సోలార్ ప్యానెల్లో సిల్వర్ కోటింగ్ వాడతారు. సోలార్ ప్యానెల్ తయారు చేసేటప్పుడు అప్పుడు దాని టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో 3% ఉండేది ఈ సిల్వర్ యూసేజ్. ఇప్పుడు అది 29% అయింది. ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ యూజ్ చేయట్లేదు, అదే క్వాంటిటీ యూజ్ చేస్తున్నారు. మేబీ 2 grams 3 grams. బట్ కాస్ట్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఒక సోలార్ ప్యానెల్ లో టోటల్ సోలార్ ప్యానెల్ అయ్యే కాస్ట్ లో ఇప్పుడు కరెంట్ వాడే సిల్వర్ కాస్ట్ 30% రీచ్ అయింది. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పాత రేట్కి ఎలా అమ్మగలుగుతారు వాళ్ళు? రేట్ పెరిగిపోతాయి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో సిల్వర్ 30 grams నుంచి 50 grams దాకా వాడతారు ఓవరాల్ గా అన్ని పార్ట్లు కలిపేసి. ఇప్పుడు ఇంత రేట్లు పెరిగింది అనుకోండి, అది కూడా పెరిగింది. ఆ రేట్లకి కొనే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, దీనికి ఆల్టర్నేటివ్ ఇంకోదాన్ని వాడుతుంటారు కదా. సో ఓకే, అప్పుడు కాపర్ అప్పుడు దీనికి బదులు ఏంటంటే మంచి కండక్టర్ ఉన్న గ్రాఫైట్స్ వాడచ్చు. గ్రాఫైట్స్ అయితే దీనికి ఆల్టర్నేటివ్ గా మంచి కండక్టర్ అంటే దాన్ని వాడచ్చు, అంటే కాపర్ కూడా వాడచ్చు. అట్లా ఈ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ గా మిగతా అసెట్స్ తో మిగతా మెటల్స్ తోటి ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రెండోది, మెటల్స్ ఎప్పుడు రియల్ అసెట్స్ లా ట్రీట్ చేస్తారు. అందుకని ఒకటి మూవ్ అయితే అన్ని మూవ్ అవుతాయి ఎంతకంత. అందుకని ఇప్పుడు మీరు ప్లాటినం తీసుకోండి, ఆల్ టైమ్ హైలో ఉంది. కాపర్ ఆల్ టైమ్ హైలో ఉంది. సిల్వర్ ఆల్ టైమ్ హై, గోల్డ్ ఆల్ టైమ్ హై, అంటే ప్లాటినియం ఆల్ టైమ్ హై. ప్రతి మెటల్ కూడా అంటే హ్యూజ్ డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్ అన్నిట్లో కూడా. అంటే వీటికి సిల్వర్ లీడ్ చేస్తుంది, మిగతా మాత్రం లీడ్ అవుతుంది అనమాట. సిల్వర్ పెరిగినంత అంత స్పీడ్ లేకపోవచ్చు, బట్ ఎంతకంత పెరుగుతుంది డెఫినెట్ గా. ఏదైనా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా ఈ ఇండస్ట్రియల్ యూటిలిటీ వాడే ఈ మెటల్స్ అన్ని రేటు ఎంతకంత పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. గోల్డ్ సిల్వర్ ఎందుకు ఎగ్జామ్షన్ అంటే వీటికి ఇన్వెస్ట్మెంట్ కూడా వాడతారు. ఒక ఇండస్ట్రియల్ డిమాండ్ అని కాదు, ఇండస్ట్రీ డిమాండ్ ఉన్నా లేకపోయినా కూడా. ఇండియా యొక్క అదృష్టం ఏంటంటే ఇండియాలో ట్రెడిషనల్ గా ఈ గోల్డ్ సిల్వర్ ని మనం నిల్వ ఉంచుకోవటం అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, మన కల్చర్ లో పార్ట్. కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఒక రీసెంట్ గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఒక సర్వే అనౌన్స్మెంట్ చేశారండి. దాంట్లో లాస్ట్ 1 year లో ఈ గోల్డ్ ప్రైస్ ర్యాలీ వల్ల ఇండియాలో 117 లక్షల కోట్ల వెల్త్ క్రియేట్ అయింది. అంటే 100 లక్షల కోట్ల వెల్త్ క్రియేట్ అయింది ఇండియాకి లాస్ట్ 1 year అలోన్ గోల్డ్ ప్రైస్ ర్యాలీ వల్ల. అంటే ఎందుకంటే గోల్డ్ వరల్డ్ బిగ్గెస్ట్ ఉండేది ఇండియాలో అఫీషియల్ గా. అంటే రెండోది సిల్వర్ కూడా వరల్డ్ లో 2nd బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఇండియా వాళ్ళు. ఈ రెండు పెరగటం వల్ల వరల్డ్ బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఎవరంటే డెఫినెట్ గా ఇండియా వాళ్ళే. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే డెఫినెట్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ మెటల్స్ రా మెటీరియల్ వాడే వాళ్ళందరికీ స్లోగా ఎఫెక్ట్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. బట్ ఓవర్ నైట్ లో ఆల్టర్నేట్ అవ్వదు కానీ, బట్ ఇట్ మే టేక్ సమ్ టైం. ఓకే. సో అంటే వీటి ఉత్పత్తి ఇప్పుడు మీరు అన్నారు ఇండస్ట్రియల్ యూసేజ్ కి సరిపోయే సిల్వర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ తీయగా అంటే మైనింగ్ ద్వారానో లేకపోతే ఇంకొక ఎవరైనా అమ్మటం ద్వారానో, సో ఎలాగైనా వచ్చినట్లయితే మళ్ళీ కొంతవరకు తగ్గే అవకాశం లేదు. లాస్ట్ 5 years నుంచి కూడా కొత్త మైనింగ్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదు వరల్డ్ వైడ్ గా, ఓపెన్ అవ్వలేదు. బట్ అదే టైంలో ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ యూసేజ్ బాగా పెరుగుతా వస్తుంది వరల్డ్ వైడ్ గా. అందుకని గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువైంది గ్యాప్. అది అందుకని అది ఫిల్ అవుతుందంటే ఓవర్ నైట్ ఫిల్ అవ్వదు. ఇప్పట్లో అయితే ఏమి పరిస్థితి అవదు. అది రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము కాబట్టి. రెండోది సిల్వర్ ని రీసైక్లింగ్ చేయడం అంత ఈజీ కాదు. గోల్డ్ అనుకోండి, మనం తవ్వి తీసిన గోల్డ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం లాకర్లోకి వెళ్ళిపోద్ది, అసలు మళ్ళీ తిరిగి మళ్ళీ ఎటు వెళ్ళదు అది. ఇప్పటి వరకు అయితే మనిషి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మన చరిత్ర ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5 lakhs tons బయట తీశాడు భూమిలోంచి. అవి మొత్తం లాకర్స్ లో భద్రంగా ఉంది. సిల్వర్ అలా కాదు, 15 లక్షల టన్ను సిల్వర్ బయట తీశాడు ఇప్పటి వరకు మైనింగ్ నుంచి. కానీ
మనం వాడే కారులో మనం 30 to 50 grams వరకు ఉంటుంది అనుకోండి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో. అది డిస్మెంటల్ చేసాం అనుకోండి, అందులోంచి మనం బయటికి ఒక 5 grams 10 grams తీరు తప్ప మొత్తం తీయలేము. ఓకే. సో మొత్తం రికవర్ చేయలేము దాన్ని, కాబట్టి గోల్డ్ లా కాదు. అలా మళ్ళీ అది వేస్టేజ్ అయిపోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోద్ది తిరిగి. ఓకే. అందుకని సిల్వర్ హ్యూజ్ డిమాండ్ ఎందుకు వస్తుంది అంటే దాన్ని రీసైక్లింగ్ చేయలేము, మాక్సిమం చేయలేము. ఓకే. 20-30% చేయొచ్చు రీసైక్లింగ్ ద్వారా, అన్ని పాటలు మనం చేయలేము అనమాట. ఎందుకంటే మరీ పల్సటి లేయర్ లాగా దానికి ఉంటుంది కాబట్టి ఉంటుంది, ప్రతిదీ రికవర్ ప్రతిదాన్ని చేయడం మనం కష్టం. చేయలేము అనమాట. ఓకే. అందుకని సిల్వర్ ఫ్యూచర్ లో కూడా డిమాండ్ ఉంటుంది. అవును, హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇంకా అయితే ఈ రేంజ్ లో పెరిగిద్దా అంటే ఖచ్చితంగా పెరగదు, ఇంత అయితే పెరగదు. పెరగదు. సో ఇప్పుడు ఈ ఉన్న రేట్ సరే, ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 1.5 lakh అవ్వచ్చు, 3 to 330 సిల్వర్ ఉంది. సో ఈ రేంజ్ ఇప్పుడు ఈ రేట్ లో ఉన్నప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? లేదు, ఇప్పుడే కాదు, ఈవెన్ 10 days బ్యాక్ కూడా అడిగిన వాళ్ళకి మేము ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మీరు ఆల్రెడీ లేట్ వచ్చారండి, లేట్ అయిపోయారు, ఈ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు అన్నాం. మేము అలా అన్న తర్వాత కూడా అది 20% పెరిగింది, అది 20% పెరిగింది, ఇది 20% పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా సరే ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ రేట్ల మీద అంటే రిస్క్ టూ మచ్ ఉంటుందండి, రివార్డ్ తగ్గిపోయింది. మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది సేఫ్టీ ఎంత ఉందనేది. మనం డబ్బు పోగొట్టకుండా ఉండాలి, రాకపోయినా పర్వాలేదు, ఎండ్ ఆఫ్ నేను సేఫ్టీగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోది రిస్క్ తో పోల్చుకున్నప్పుడు రివార్డ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. మీరు కనుక ఒక 5 years టైం, ఒక 10 years టైం అలా నేను ఉంచుకుంటాను అనుకుంటే మీరు ఎంటర్ అవ్వచ్చు. లేదు మన షార్ట్ టర్మ్ జస్ట్ అది మూవ్ అవుతుంది కాబట్టి నేను ఎంటర్ అవుతున్నా అని చెప్పారనుకోండి, సింగిల్ డే కూడా 10% డ్రాప్ అవుతుంది ఈజీగా. మళ్ళీ అదే రోజు ఇలానే మళ్ళీ వీడియోలు చేస్తాం మనం, అది సిల్వర్ ఎందుకు డ్రాప్ అయింది, గోల్డ్ ఎందుకు డ్రాప్ అయిందని. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా పెరిగితే అంతే ఫాస్ట్ గా బ్యాక్ రావడం అనేది మామూలు మనం చూస్తాం, ఏ సెట్ అలా జరుగుతూనే ఉంటాయి అనమాట. అందుకని ఈ టైంలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే మీరు 5 years లో కనుక ఉంచుకుందాం అనుకుంటే కనుక వెల్కమ్ టు ది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు. అదర్వైజ్ ఏంటంటే మీరు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఈక్విటీ, గోల్డ్, సిల్వర్, అమెరికన్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్, డెట్ ఫండ్స్, అన్ని రకాల అసెట్స్ లో పెడతారు. అంటే అందులో ఖచ్చితంగా బెస్ట్ అసెట్ ఉంటుంది, వరస్ట్ అసెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం చూసాం అనుకోండి, ఈక్విటీ ఇండియాలో వరస్ట్ అసెట్, గోల్డ్, సిల్వర్ ఈ సంవత్సరం ఇండియాలో బెస్ట్ అసెట్. ఈ రెండు ఉంటాయి దాంట్లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో. కాకపోతే ఫండ్ మేనేజర్లు ఏం చేస్తారంటే బెస్ట్ పర్ఫార్మ్ చేసే వాటికి ఎక్కువ అలొకేట్ చేస్తారు, వరస్ట్ పర్ఫార్మ్ చేసే దానికన్నా తక్కువ అలొకేట్ చేస్తారు. కాబట్టి రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా కొత్తగా గోల్డ్, సిల్వర్ ఇలా పెట్టే బదులు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి యావరేజ్ మీద సేఫ్టీగా మనం యూ కెన్ మేక్ ద గుడ్ మనీ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ చేంజ్ చూసి మనం ఎంటర్ అయ్యాం అనుకోండి, మన ఈజీ ట్యాప్ అవుతారు. బెస్ట్ థింగ్ ఏంటంటే మేబీ 5-10% స్టాప్ లాస్ లా పెట్టుకొని మనం ఎంటర్ అయ్యాం అనుకోండి, బ్యాక్ వస్తేనేమో ఆ 10% లాస్ బయటికి పోవాలి ఖచ్చితంగా, ముందు పోతే ఉన్నంతకాలం మనం ఎంజాయ్ చేయొచ్చు. అలా కూడా స్ట్రాటజీ పని చేయొచ్చు మీరు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ ఈ టైంలో ఈ ఫర్బలిక్ మూవ్స్ అంటే చాలా షార్ట్ మూవ్స్ జరుగుతుంది, పైకి కానీ కిందకి కానీ. అందుకని కొత్త వాళ్ళు ఎంటర్ అవటం అవసరం అంటే ఖచ్చితంగా కాదు. ఓకే. సో మరి ఇప్పుడు కాపర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? కాపర్ మీద డైరెక్ట్ గా ఇండియాలో ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ అలాగేం లేవండి, మనకి కాపర్ డైరెక్ట్ దొరుకుతుంది. లేదంటే హిందుస్థాన్ కాపర్ ఇలాంటి స్టాక్స్ కొన్ని దొరుకుతాయి అనమాట, అందులో పెట్టచ్చు. బట్ అమెరికాలో కాపర్ ఈటీఎఫ్స్ దొరుకుతాయి. మీరు కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక ఉంటే కనుక అమెరికాలో సంబంధించిన మెటల్ తీసుకోవచ్చు. ఇండియాలో కూడా మీకు మెటల్ ఈటీఎఫ్ అని దొరుకుతుంది. అన్ని రకాల మెటల్ టారేసే కంపెనీస్ అన్ని ఒక ప్యాక్ లాగా ఉంటాయి అనమాట, అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో బెటర్ అంటే పెట్టుబడి పెట్టడం కరెక్టే అంటారా? ఒకే అసెట్ లో పెట్టినా, ఒకే దాంట్లో పెట్టినా అది ఎప్పుడైనా టూ మచ్ రిస్క్. మనం ఎక్కువ సైకలాజికల్గా ఏమంటాం అనుకుంటే అంటే రిలయన్స్ చాలా మంచి కంపెనీ కాబట్టి బాగుంటుంది ఒక దాంట్లో పెట్టాం అనుకోండి, నిన్న ఈ రోజు కలిపి అది 5% డ్రాప్ అయింది. పోనీ ఐటీసీ మంచి కంపెనీ, భూమి పుట్టిన కాంచి పుట్టి ఉంది, ఇది 200 సంవత్సరాల నుంచి ఉంది, ఇంకేం పడదు కదా అనుకుంటాం కదా. గవర్నమెంట్ వాళ్ళు మొన్న స్మోకింగ్ మీద ట్యాక్స్లు వేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటికి 20% డ్రాప్ అయింది. అండ్ బజాజ్ ఫైనాన్స్ మంచి ఫండమెంటల్ సౌండ్, లాస్ట్ 20 years నుంచి 40% ప్రయాణం సొప్పు ఇచ్చింది అని పెట్టారనుకోండి, 5% పడింది. అండ్ విప్రో మొన్న అమెరికాలో 8% ఏడిఆర్ డ్రాప్ అయింది అని చెప్పేసి నిన్న అది ఒక రోజే 10% డ్రాప్ అయింది. మనం అనుకున్న కంపెనీస్ మొత్తం వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫండమెంటల్ సౌండ్ కంపెనీసే కదా. అందుకని సింగిల్ అసెట్ లో పెట్టారనుకోండి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకే స్టాక్ అయితే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ భరించాలా, ఓవరాల్ మార్కెట్ రిస్క్ భరించాలా. నాకు ఈ స్టాక్స్ వద్దు ఒక ప్యాక్ లాగా తీసుకుంటా మనం అనుకున్నారనుకోండి, అప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారనుకోండి, సింగిల్ స్టాక్స్ లో రిస్క్ తో పోల్చుకుంటే ఇందులో రిస్క్ తగ్గిద్ది. అసలు ఒక్క ఈక్విటీలో ఎందుకు పెట్టాలి, మల్టిపుల్ అసెట్స్ తీసుకున్నాం అనుకోండి ఇంకా రిస్క్ తగ్గిద్ది. కాబట్టి మీరు రిస్క్ చూసుకోండి, రివార్డ్ చూసుకొని మీరు పెట్టుకోండి. ఏదైనా ఫినాన్స్ మొత్తం గోల్ ఓరియంటెడ్ గా ఉండాలి. గోల్డ్ ఓరియంటెడ్ అప్పుడు మనకి ఒక గోల్ ఓరియంటెడ్ అంటే ఒక రిటైర్మెంట్ కోసం, ఒక ఇల్లు, ఒక హౌస్ కొనటం కోసం, ఒక టూర్ వెళ్ళటం కోసం,
ఒక కిడ్ ఎడ్యుకేషన్ కోసం ఇలా గోల్ ఓరియంటెడ్ గా పెడితే ఏంటంటే మనకు క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పెరిగినప్పుడల్లా ఐఆమ్ గ్రేట్ అని మురిసిపడటం, పడ్డప్పుడల్లా తప్పు చేసిన ఫీలింగ్ తో సఫర్ అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎందుకు పెట్టారు మీకు తెలియదు కదా, అందుకని ఏదైనా ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ అండ్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ పెడితే ఏమవుతుందంటే వీటిని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇవేమి మన కంట్రోల్లో లేవు కదా, రైట్ వరల్డ్ వైడ్ గా డ్రాప్ అవుతుంది పెరుగుతుంది కాబట్టి. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో అదండి, అంటే ఇప్పుడు బంగారం వెండి విషయంలో చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ అవి నిజంగానే ఇంకా అనిశ్చితి నెలకొందనే చెప్పుకోవాలి. ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో బంగారం వెండి విషయంలో కూడా క్లారిటీగా మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఏమీ ఉండదు. అది హెచ్చు తగ్గులు దానికి వస్తూనే ఉన్నాయి, ఇంకా కూడా అవి మార్పులు చాలా తొందరగా సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం వల్ల అయితే గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతోంది. సో ఇండస్ట్రియల్ యూసేజ్ అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదేమైనప్పటికీ ఒక్కసారి పెట్టుబడి పెట్టే ముందు మీరు ఒకసారి మీ పరిస్థితులతో పాటు మీరు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఒకసారి చూసుకొని పెట్టుబడి పెట్టుకోవడం అయితే ఉత్తమం. అది క్లియర్గా పెరుగుతుందని చెప్పలేము, తగ్గుతుందని చెప్పలేము. ఒక అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో అండ్ కాపర్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సార్ చెప్పినట్లు ప్రతి దాన్ని మనం ఒకటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది తర్వాత పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం అయితే అవసరం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.